చంద్రబాబుతో పొత్తు అంటే విష కౌగిలిలో చిక్కుకున్నట్లే. చంద్రబాబుతో ఒకసారి పొత్తు పెట్టుకున్నాక ఆయన ఇచ్చే షాక్లతో మిత్రపక్షాలకు బుర్ర తిరగాల్సిందే. గతంలో ఈ దెబ్బ బీజేపీకి గట్టిగానే తగిలింది. ఇప్పుడు జనసేన వంతు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. లోపాయకారి వ్యవహారంలో భాగంగా జనసేన ఎన్నికల నుంచి దూరంగా ఉంది. టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు తెలిపింది. అప్పట్లో టీడీపీ బీజేపీ పొత్తు కుదిరిన రోజున బీజేపీకి 5 లోక్సభ 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఒక అసెంబ్లీ ఒక లోక్సభ స్థానం తగ్గించేశారు. బీజేపీ 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాక వారు బలమైన అభ్యర్థులు కాదంటూ ఓ కారణం చూపించి మరో అసెంబ్లీ స్థానంలో టీడీపీనే పోటీ చేస్తుందని అప్పటి బీజేపీ రాష్ట్ర నాయకులను బాబు ఒప్పించారు. ఆ తర్వాత బీజేపీకి మిగిలిన 13 స్థానాల్లో సంతనూతలపాడు, గుంతకల్లు, కడప అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు టీడీపీ నాయకులకు అధికారికంగా బీఫారాలు ఇచ్చారు. దీంతో ఆ 3 చోట్ల 2 పార్టీల అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకున్న చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. ఇలా చివరకు బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలనే మిగిల్చారు. రాష్ట్ర విభజనకు ముందు 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు టీఆర్ఎస్ కు ఇచ్చిన పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చి పోటీ చేయించారు. దీంతో ఓట్ల లెక్కింపునకు ముందే టీఆర్ఎస్ ఆ కూటమి నుంచి తప్పుకొంది. ఈసారి పొత్తులో చంద్రబాబు జనసేనకు ఇచ్చే సీట్లలో 3 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానానికి కోత పెట్టేశారు. జనసేనకు మిగిలింది 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు. నామినేషన్ల సమయానికి ఇంకెన్ని కోత పడతాయో తెలీదు. ఒక స్థానంలో చంద్రబాబు అభ్యర్థి జనసేన టికెట్ దక్కించుకున్నట్టే. జనసేనకు మిగిలింది 20 అసెంబ్లీ స్థానాలే. మిగిలిన స్థానాల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన పూర్తయినా వాటిలో సైతం టీడీపీ అధికారికంగానో లేదంటే రెబల్ అభ్యర్థుల రూపంలోనో లేక తన అభ్యర్థులనే వ్యూహాత్మకంగా జనసేనలోనికి పంపి పోటీ చేయించడమో చేస్తూనే ఉంటుందని, ఇక అసలైన జనసేన నేతలకు ఎన్ని మిగులుతాయో తెలియదని మదనపడుతున్నారు. మొదటి నుంచి జనసేనకు పనిచేస్తున్న వారిని కాదని టీడీపీ పంపిన వారిని పోటీకి దింపితే మరింత గందరగోళం ఏర్పడుతుందని అంటున్నారు. పొత్తులో జనసేనకు దక్కిన సీట్లు తక్కువ ఎక్కువ అన్నది మర్చిపోండి. పార్టీ నాయకులు, శ్రేణులందరూ 175 స్థానాల్లో జనసేనే పోటీ చేస్తోందని అనుకోవాలి. 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోందని, 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోందని భావించాలి అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. పొత్తుల్లో భీమవరం అసెంబ్లీ స్థానం జనసేనకి వచ్చింది. కానీ గత ఎన్నికల్లో అక్కడ పవన్ కళ్యాణ్ పైనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పులవర్తి రామాంజనేయులే ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్నారు. ఇదెలా అంటారా? సింపుల్. 2014, 2019 2 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నిన్నటి వరకు అదే పార్టీలో చురుగ్గా పనిచేసిన రామాంజనేయులు జనసేనలోకి జంప్ అయ్యారు. ఈసారి జనసేన అభ్యర్థిగా తెర మీదకు వస్తున్నారు. మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. భీమవరానికి ఆయన్ని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించకపోయినా తానే అక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించుకున్నారు. చంద్రబాబుతో పొత్తు అంటే ఇలాగే ఉంటుంది. పవన్ కూడా ఆయన చెప్పినట్టే ఆడుతున్నారు అంటూ జనసేన నేతలు తీవ్రంగా మదనపడుతున్నారు.